హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో క్రియేట్ చేసే మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను గార్డెనింగ్‌ని ఇంకా డీప్‌గా, లోతుగా అర్థం చేసుకోవడానికి అండ్ ఫెర్టిలైజర్స్‌ని అర్థం చేసుకోవడానికి ఆర్గానిక్ వేలో ఏ విధంగా పండించొచ్చు, దానికోసం నేను బెంగుళూరు వెళ్లి వచ్చాను. ఇక్కడ బెంగుళూరులో బ్రహ్మకుమారిస్ తరపున ఒక రూరల్ డెవలప్‌మెంట్ వింగ్ తరపున ఒక కార్యక్రమం అనేది ఆయోజిత చేయబడింది. ఈ కార్యక్రమం మనకి 21st ఈవినింగ్ నుంచి 22nd అండ్ 23rd నైట్ వరకు కొనసాగింది. 21st నాడు మనకి పెద్ద కార్యక్రమం ఏమీ లేనందువలన మనం జూకి బయలుదేరాము. ఇక్కడ ఫస్ట్ మేము సఫారీ రైడ్ చేసాము. ఆ తర్వాత జూ మొత్తం తిరిగాం ఫ్రెండ్స్. జూ ఎంట్రన్స్‌లోనే మనకి 2 సైడ్స్‌లో ఫిష్ ట్యాంకులు కనిపించాయి ఫ్రెండ్స్. ఆ ఫిష్ ట్యాంక్స్‌లో యాక్చువల్‌గా ఫిష్‌లయితే లేవు గానీ, 2 సైడ్‌లో మనకి మొలకలు కనిపించాయి. కొన్ని మొక్కలు కనిపించాయి. ఆ మొక్కల్లో కంటిన్యూ‌గా మాయిస్ట్ అనేది పోతుంది. సో, మేబీ ఇది వాటర్ ప్లాంట్స్ అవ్వచ్చు. బట్ యాహ్! భలే ఉండేది ఓవరాల్‌గా చూడటానికి. ఆ తర్వాత మనం చాలా సేపు లైన్‌లోనే నిల్చున్నాం ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ మన సఫారీ రైడ్ అనేది మొదలైంది. అండ్ ఈ రైడ్‌లో వెళ్తూ మనం దారిలో నానా రకాల జంతువుల్ని చూసాం ఫ్రెండ్స్. లైక్ ఏనుగు మొత్తం కుటుంబం మనల్ని చూస్తూ ఉండగా, ఆ తర్వాత మనం ఎలుగుబంటిని చూసాం. అదేదో చేస్తుంది. ఎటువైపో చూస్తున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మనం దారిలో వెళ్తుండగా మనకి పులి కనిపించింది. అదేదో పడుకునే ఉంది కొంచెం. కానీ అంత యాక్టివ్‌గా కనిపియలేదు. ఆ తర్వాత మనం చీతల్ని చూసాము. అది కొంచెం ఆడ్‌గా ప్రవర్తిస్తుంది. కాబట్టి అటువైపు చూడకండి. ఆ తర్వాత మనం జిబ్రాస్‌ని చూసాం ఫ్రెండ్. అది ఇటు అటు తిరుగుతూనే ఉంది. కానీ నాకొక డౌటే. ఈ జిబ్రాస్‌కి వైట్ స్ట్రిప్స్ మీద బ్లాక్ స్ట్రిప్స్ ఉంటదా? బ్లాక్ స్ట్రిప్స్ మీద వైట్ స్ట్రిప్స్ ఉంటదా అనేది కింద కామెంట్‌లో తెలపండి. ఆ తర్వాత మేము హిప్పోస్‌ని చూసాము. ఆ హిప్పోస్ చూస్తున్నారే, అది అక్కడే ఉంది. 15 నిమిషాల వరకు వెయిట్ చేశాను. కొంచెం కదిలితే వీడియో తీద్దామనేసి అంటే, అదేమో అస్సలు కదలదు అని అంటది. సో, సరే నిన్నెందుకు డిస్టర్బ్ చేయాలి? నువ్వు రెస్ట్ తీసుకో అని అనుకుంటూ మేమేమో ముందుకు సాగాము వేరే జంతువుల్ని చూసేందుకు. సో, ఇక్కడ మనం మొదటగా చూసింది బ్లాక్ స్ట్రిప్ హైనా ఫ్రెండ్స్. ఇది కుక్క జాతికి చెందిందే, కానీ ఇది చాలా చాలా డేంజరస్ కుక్కల కంటే. ఆ తర్వాత వీటి పక్కనే మనకు నక్కలు కనిపించాయి ఫ్రెండ్స్. వీటి క్వాంటిటీస్ కొంచెం ఎక్కువగా ఉన్నా, వీటి సైజ్‌లో మాత్రం ఇవి చాలా చిన్నగా కనిపించాయి నేను ఊహించకన్నా. ఆ తర్వాత మనం చూసింది జిరాఫే. ఫ్రెండ్స్, జిరాఫీ యాక్చువల్‌గా మన ఆఫ్రికా జంగల్‌లో ఎంత పెద్దగా ఉంటాయో, మనం ఈ జూలో చూసినంత సైజ్‌లో అయితే అంత పెద్దగా నాకు అనిపియలేదు. అండ్ మీకొక ఫ్యాక్ట్ తెలుసా? ఈ జిరాఫీ ఏంటంటే వీటి నాలుక ఎంత పెద్దగా ఉంటాదంటే, ఇవి తన నాలుకతోనే తన చెవుల్ని కూడా క్లీన్ చేసుకుంటది. ఈ ఫ్యాక్ట్స్ మీరు మొదటిసారిగా విన్నట్లయితే కింద కామెంట్‌లో తెలపండి ఫ్రెండ్స్, మొదటిసారిగా విన్నాను అని. సో, ఫైనల్‌గా మేము పక్కనున్న ఈ జింకల్ని చూసాం ఫ్రెండ్. ఇది యాక్చువల్లీ కస్తూరి జింకలు. వీటిని చూసిన తర్వాత మనం కొన్ని పక్షుల్ని చూసాము. ఆ తర్వాత మనం జూ నుంచి బయటకొచ్చేసాము. ఆ తర్వాత ఈవినింగ్ పూట మనం కాసేపు పరమాత్మని ధ్యానంలో మెడిటేషన్ చేసుకున్నాము. మెడిటేషన్ చేసే టైంలోనే మన పెద్ద అతిథి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసాక మనం దీప ప్రజ్వలన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. సో, దీప ప్రజ్వలన జరిగే ముందుగా ఈ చిన్నారులు తన భరతనాట్యం నృత్యాన్ని మన ముందు ప్రస్తుతీకరణ అనేది చేశారు. ఆ తర్వాత సభలో ఉన్న వరిష్ఠ అన్నయ్యలు, అక్కయ్యలు ప్లస్ మన అతిథులందరూ కలిసి దీప ప్రజ్వలన అనేది చేశారు. ఆ తర్వాత విచ్చేసిన గెస్ట్ వాళ్ళలో కొందరు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు, కొందరు సైంటిస్టులు వాళ్ళందరూ కలిసేసి స్పీచెస్ అనేది ఇచ్చారు. అండ్ ఆ స్పీచెస్ పెస్ట్ కంట్రోల్ వైపు గురించి ఉండేది. ప్లస్ క్రాస్ పాలినేషన్ గురించి ఉండేది. సో, అది ఏ విధంగా జరిగేది, వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, ఎటువంటి పెస్ట్ అండ్ కెమికల్స్ వాడకుండా అది మనకి తెలియజేశారు.